గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ మాల్యాల లక్ష్మయ్య అలియాస్ దేవన్న, డిప్యూటీ కమాండర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్షన్ టీమ్. పార్టీలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మా దగ్గరగా జనశక్తి పీపుల్స్ వారు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు? చిరుసిల్లలో చేసిన తుపాకులు వాటిని ఇస్తారు కదా, ఇవాళ రక్షణ కోసం వాళ్ళని బాగానే ఉంటుంది. అక్కడ అలవాటు అయితే అదే మంచిగా అనిపిస్తుంది. నీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి? నేను డిప్యూటీ కమాండర్ చేస్తాను. పని ఎవరికి ఏది ఇవ్వాలి, ఏమైనా ఖరాబ్ అయితే చూడడం. అప్పుడు ఏ తుపాకులు ఉండేవన్న మీకు? అప్పుడు ఎస్ఎల్ఆర్ ఉండే, ఎక్కడ వీక్ ఉంటే అక్కడ దెబ్బ ఒకటి తీసుకోవాలనేది నిర్ణయం. కమాండర్ ఉన్నారు, ఆయనకే తుపాకు ఇవ్వాలి, AK-47 ఎవరికి ఇవ్వాలి, SLR ఎవరికి ఇవ్వాలి, ఎలాగ మీరు దాన్ని డిసైడ్ చేసుకెళ్తారు అని విభజిస్తారు? కొత్తగా వచ్చిన వాళ్ళకు సింగిల్ బార్, డబుల్ బార్లు ఇస్తారు. 303 కొంచెం ఒక సుమోను కానీ పెంచాలనుకుంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు ఉంటారు అక్కడ? దాదాపు ఒక 100 ఉంటాం. కనపడతారు కదా మరి పోలీసులకి మీరు? కన్సల్మెంట్ క్లీన్ అప్ అవుతుంది. అంటే మనకు సేఫ్టీ ఉండాలి, పరిసరాలలో కలిసిపోవడం. అలా కూర్చుండి ఆ కొమ్మలు ఇట్లా పెట్టి అక్కడికి వెళ్ళి ఫైర్ చేయడం. అంటే ఆ విధంగా సక్సెస్ అయిన ఒకటి చెప్పండి, సక్సెస్ కాని ఫెయిల్ అయ్యి కూడా చెప్పండి ఒకటి. దేములా అది అనివార్యం అని. ఒకసారి వాళ్ళది పైసే అవుతుంది, ఒకసారి మనది పైసే అవుతుంది. ఇప్పుడు వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాల ప్రభావంతోనో కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. అడవులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ కాలంతో పని లేకుండా నిరంతరం పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేశారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను పక్కన పెట్టి రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే ముఖ్యం అంటూ వాళ్ళ చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడ్డాయి. ఆ విధంగా అడవులకు వెళ్ళి కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనో లేదా అనారోగ్య సమస్యలతోనో బయటకు వచ్చిన వారు కానీ లేదా సరెండర్ అయిన వారు కానీ పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మాల్యాల లక్ష్మయ్య అలియాస్ దేవన్న, డిప్యూటీ కమాండర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్షన్ టీమ్. ఆయన గతంలో పార్టీలో చాలా కాలం పనిచేసి ప్రజల కోసం ఏం చేశారు, పార్టీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లు పేల్చివేతలు కానీ లేదా మంచి కార్యక్రమాలు చేయడం కానీ అలాంటివి ఏ కార్యక్రమాలు చేశారు. ఆయన లిస్టులో రామాయంపేట పోలీస్ స్టేషన్, సిర్నాపల్లి రైల్వే స్టేషన్ బ్లాస్టింగ్లు కూడా ఉన్నాయి. అది ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అన్నిటికన్నా ముఖ్యంగా శంకరన్తో ఆయనకున్న అనుబంధం ఏంటి అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకున్నా. నమస్తే. దేవన్న అలియాస్ వెంకన్న అలియాస్ మల్యాల లక్ష్మయ్య అంటే ఒకప్పుడు పోలీసులకి మోస్ట్ వాంటెడ్. ముఖ్యంగా మెదక్ జిల్లాలో మీ ప్రభావం ఎక్కువగా ఉండేది. రామాయంపేట పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ తర్వాత దేవన్న పోలీసులు మోస్ట్ వాంటెడ్ అయ్యారు. రామాయంపేట తర్వాత సిర్నాపల్లి చాలా ఉంటాయి, ఇంకా వరుసగా చెప్తుంటారు. అప్పుడు పరిస్థితి ప్రభావంతో అటువంటి కార్యక్రమాలు చేశారు. కానీ పార్టీ ప్రజలకు చాలా సేవ చేసింది. మీరు పార్టీలోకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు, ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత ఇప్పుడు మీ జీవన విధానం ఎలా కొనసాగుతుంది? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు లక్ష్మయ్య అలియాస్ దేవన్న కుటుంబ నేపథ్యం, ఎందుకు పార్టీ వైపు భావజాలం ప్రభావంతోనా లేదా నిజంగానే మీ గ్రామాల్లో పెత్తందారుల పోకడుండి వాళ్ళని ఎదిరించడానికి అటువైపు వెళ్ళారా? పెత్తందారులు కూడా ఉండే. ఎవరన్నా మీది సొంత ఊరు ఎక్కడ? మాది కోనరావుపేట మండల్ నిమ్మపల్లి గ్రామం, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. అన్నలు అచ్చుడు పోగుడు ప్రభావం వల్ల మేము అంటే ఊర్లో లేదా పెత్తందారులది భూస్వాముల వ్యవస్థ అంత ఉంది. అప్పుడు దొరలు ఉన్నారు, మా గ్రామంలో కూడా భూస్వాములు ఉన్నారు, పెత్తందారులు ఉన్నారు. వాళ్ళందరికీ వ్యతిరేకంగా మేము పెట్టి సాకి. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను పార్టీలనే చదువుకున్నాను, చదువుకోలేదు. అంటే ఏ వయసులో పార్టీకి వెళ్ళారు మీరు? నేను 20 సంవత్సరాలు ఉన్నాను. 20 సంవత్సరాలు ఉండొచ్చు. పార్టీలోనా? కాదన్న, ఎప్పుడు పార్టీలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? 89లో వెళ్ళాను. ఎందుకు? ఎందుకంటే ఇక కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల. ఏంటో అనివార్య పరిస్థితులు? పార్టీ వచ్చింది అప్పుడు గ్రామాల్లోకి వచ్చింది. మా దగ్గరగా జనశక్తి పీపుల్స్ వారు
రెండు చాలా తిరిగేటి. ఉమ్. నేను అప్పుడు చిన్న ధారమైన బాలసంతల ఉప్పులాయ ఉమ్? చిన్న ఉండేది, ఆయన ద్వారా పార్టీలోకి వెళ్ళిపోయినా. అంటే మీరు జనశక్తి వైపు వెళ్ళారా, పీపుల్స్ వారికి వెళ్ళారా? పీపుల్స్ వారు. మీరు వచ్చి పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు? మీకు బాధ్యుడు ఎవరు అప్పుడు? సిరిసిల్లలో చేసిన, సిరిసిల్ల ఏరియాలో చిన్నన్న అని ఉండే. మీ బాధ్యుడు ఎవరు? చిన్నన్న కమాండర్గా ఆయన ఉండే. ఆహా. చిన్నన్న ఆలియాస్ ఉప్పలాయ, అలియాస్ బాలసంతల ఉప్పలాయ ఆలియాస్ చిన్నన్న. ఆహా. తర్వాత ఆడికి వెళ్ళి భీమగల్ పోయిన, అక్కడ మురళి అని. పార్టీలో వెళ్ళిన తర్వాత మీ ఫస్ట్ పని ఏముందన్న? అంటే తుపాకులు మోయడమేనా, లేదా పార్టీ రాజకీయ తరగతులకు వెళ్ళడమా, లేదా ప్రజల కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొనడమా? ఈ ఫస్ట్ పోయిందంటే ఇక మనం చదువుకోవడము, ఈ తుపాకులు వాటిని ఇస్తారు కదా, ఇవాళ రక్షణ కోసం వాళ్ళది ఉంటుంది. అట్లా ఎదిగినాక మన బాధ్యతలు అప్పచెప్తారు. అంటే పార్టీలకు వెళ్ళి చదువుకున్నారు మీరు? ఏం చదువుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? ఇక దానికి సర్టిఫికెట్ ఉంటుందా? చదివినాము, తెలుగు మాత్రం. ఎవరు నేర్పారు మీకు? ఈ అలా చదువు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు అప్పచెప్తారు. ఎలాగుంటుంది దాని దినచర్య ఎలా ఉంటుంది చెప్పండి? మీరు వెళ్ళేసరికి, మీరు లోపలికి వెళ్ళేసరికి దినచర్య ఎలాగుంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు? ఈ బాగానే ఉంటుంది, అక్కడ అలవాటు అయితే అదే మంచిగా అనిపిస్తుంది. ఉదయం లెగుస్తారు, కాలకృత్యాలు అయిన తర్వాత టిఫిన్ ఏమి ఇస్తారు? టిఫిన్ ఏమి ఉండదు, రాత్రి అన్నమే. టిఫిన్ తెప్పిస్తే మళ్ళీ నిర్బంధం, ఇది ఎటు పోతుంది ఏం కథ అనేది ఇనుకోరు ఉంటారు. చదువు అంటే తెలుగు నేర్పేవారా? ఇక చదువు తెలుగే. ఇంకేంది. మీతో పాటు ఎంతమంది? మాతో చాలా మంది ఉంటారు, కాకపోతే మా దళంలో మేము అప్పుడు 9 మందితో 10 మందితో ఇట్లుండు. మళ్ళీ మిలిటెంట్స్ కూడా వస్తారు. అట్లా చదువు అయిన తర్వాత భీమగలుగుతావా? ఇక సీనియర్ అయినా కామన్నా బాధ్యతలు అప్పచెప్తారు. దళ సభ్యు నుంచి డిప్యూటీ కమాండర్ నుంచి షాక్ మెంబర్ నుంచి డిప్యూటీ నుంచి కమాండర్ చేస్తారు. కమాండర్ నుంచి డీసీ, జిల్లా కమిటీ, రీజనల్ కమిటీ, కేంద్ర కమిటీ, స్టేట్ కమిటీ, తర్వాత సెంట్రల్ కమిటీ. బాగానే ఉంది. పార్టీలో మీరు సీనియర్ అయిన తర్వాత బాధ్యతలు ఇచ్చారు కదా, మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి? నేను డిప్యూటీ కమాండర్ చేసిన. నాకున్నటువంటి బాధ్యతలు ఏంటంటే ఇక మొత్తంకు వెపన్కు సంబంధించి మనకే ఉంటుంది. ఇది వెపన్స్ ఎవరికి ఏది ఇవ్వాలి, ఏమైనా ఖరాబ్ అయితే చూడడము, ఇట్లాంటివి ఉంటాయి. డిప్యూటీ కమాండర్ బాధ్యత మిలిటరీ పరంగా. మిగతా రాజకీయ పరంగా అయితే కమాండర్ చూసి మాట్లాడుకుంటాడు, అన్ని విషయాలు చెప్తాడు, యూత్తో మాట్లాడతాడు. దాంట్లో మాకు కూడా కొన్ని గ్రామాల్లో మాట్లాడడం ఉంటుంది. అంటే తుపాకుల బాధ్యత మీది. అప్పుడు ఏ తుపాకులు ఉండేవన్న మీ దగ్గర? అప్పుడు SLR ఉండే, AK ఉండే, 303 ఉండే, డబుల్ బ్యారల్, సింగిల్ బ్యారల్, 8mm. ఇవన్నీ మీకు నేర్పారా ఎలా వాడాలి? అవన్నీ నాకు వస్తాయి. అన్నీ వస్తాయా? నేనే నేర్పిద్దుండి, ఇంకా కొత్త వస్తే. మీకెవరు నేర్పారు? మాకు సీనియర్ చూసినాక వస్తూ ఉంటుంది కదా. అన్నిట్లో ఫైరింగ్ మీకు అలవాటు ఉంది? అన్నీ వస్తాయి. 303, SLR, AK-47 అన్నీ. ఇవన్నీ ఎక్కడ వచ్చేవన్న అప్పుడు తుపాకులు మీకు? ఎక్కడి నుంచి? అది పార్టీ తెప్పిస్తుంది, మాకు తెలియదు అంతా. కాకపోతే లాస్ట్లో మేము ఏం చేసినామంటే ఎక్కడ వీక్ ఉంటే అక్కడ దెబ్బ ఒకటి తీసుకోవాలనేది నిర్ణయం. అంతకుముందు ఏంటంటే ఈ ప్రాణాలు అటే పోతున్నాయి, పైసలు అటే పోతున్నాయి, తుపాకులు అటే పోతున్నాయి. రాంగ పట్టుబడి ఈ రకంగా జరిగింది. కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడనే మనం చేయాలనేది చేసినాం అన్నట్టు. సరే, మీరు భీమగల్ దళంకి ఇచ్చారు, తుపాకులు బాధ్యత ఇచ్చారు. తుపాకులు ఎవరికి, ఏ కేడర్కి ఏది ఇవ్వాలి అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు కమాండర్ ఉన్నారు, ఆయనకే తుపాకు ఇవ్వాలి. AK-47 ఎవరికి ఇవ్వాలి, SLR ఎవరికి ఇవ్వాలి, ఎలాగ మీరు దాన్ని డిసైడ్ చేసుకెళ్తారు అని విభజిస్తారు? అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకు సింగిల్ బ్యారల్, డబుల్ బ్యారల్ ఇస్తారు. అవి వేటకు సంబంధించినవి, యుద్ధానికి సంబంధించినవి కావు. 303 కొంచెం సీనియర్ అయిన వాళ్ళకు ఉంటాయి అన్నట్టు, అది యుద్ధం చేసేది. SLR, AK ఎట్లా స్థాయిని బట్టి ఇవ్వడం. AK-47 ఎవరికి ఇస్తారు? కమాండర్కి ఇస్తారు. ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ డిప్యూటీ కమాండర్కి ఉంటుంది. ఏది ఎక్స్ట్రా ఇంకోటి ఉంటే, ఎక్స్ట్రా ఉంటే డిప్యూటీ కమాండర్. అంటే తుపాకీ బట్టి మనిషికి విభజిస్తారు కదా.
AK-47 కమాండర్కి ఇస్తారు. SLR ఎస్ఎల్ఆర్ కూడా అలా సెల్ కమిటీ ఉంటుంది కదా, ముగ్గురు ఉంటారు కదా, దానిలో ఇష్టం ఉంటే ఆ ముగ్గురు ఎవరైనా పట్టుకోవచ్చు. ఓహో. షాక్ మెంబర్. నెక్స్ట్ అయితే డిప్యూటీ కమాండర్కే ఉంటుంది. 303 303 ఇక షాక్ మెంబర్కి ఉంటుంది. ఎవరికి? ఇంకా ముగ్గురితో కమిటీ ఉంటుంది కదా, ఒకళ్ళు డిప్యూటీ ఒకళ్ళు ఇది ఉంటుంది కదా, ఇట్లా ఇవ్వడం అన్నట్టు. అయితే అప్పుడు మేం చేసినప్పుడు దళానికి ఒకటే ఉండేది అన్నట్టు, ఏది ఎస్ఎల్ఆర్ కానీ లేకపోతే ఏకే కానీ. తుపాకీ అడవిలో నేర్పినప్పుడు ఫైరింగ్ సౌండ్ వస్తుంది కదా, ఎలా నేర్పేవారు మరి? సౌండ్ వస్తుంది. మరి ఎలా నేర్పుతారు సౌండ్ రాకుండా? మీ సౌండ్ వేస్తే పోలీసులు తెలిసిపోద్ది కదా. అక్కడికి ఏం రారు కానీ, అంత దూరం ఏం రారు. రారా? మేము ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో వెళ్ళినప్పుడు ఇది చేస్తాం అన్నట్టు, ఈయన రాకుండానే. ఈయన వస్తుంది, ఈయన వస్తే షికారీ ఉంటాయి కదా, ఎన్నో కొడతారు షికారీ. అంటే మీరు 303 SLR AK-47 మూడు వాడారు కదా, మూడిట్లో ఏది కష్టం, ఏది ఈజీగా ఉంటుంది ఫైరింగ్కి? అన్నిటికంటే ఈజీ ఏకేనే. 303 కూడా బాగా చాలా దూరం పోతుంది, కానీ కొంచెం వజన్ ఎక్కువ ఉంటుంది. AK-47 అయితే అది వజన్ తక్కువ ఉంటుంది, రేంజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఒక ట్రిగ్గర్ నొక్కితే ఎంత టైం కొట్టచ్చు? టైం ఏం లేదు, ఇట్లా అంటేనే పోతుంది అది. ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ కూడా పెట్టచ్చు. ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్. సెమీ ఆటోమేటిక్ అంటే ఒక్కొక్కటి కొడతాం, ఈ ఆటోమేటిక్ అంటే ఒకటేసారి పోతూ ఉంటాయి. SLRలో ఎస్ఎల్ఆర్ కూడా అట్లనే చేయొచ్చు, దానికి కూడా ఆటోమేటిక్ ఉంటుంది. అచ్చా. స్టెన్ కూడా ఉంటుంది. దాని రేంజ్ పెద్దదా, AK-40 రేంజ్ పెద్ద? ఏకేది అది సేమే ఉంటుంది, సేమే ఉంటుంది, కానీ అది ఎంత దూరం పోయేది అనేది మనకు అర్థం కాదు, మనకు కనబడదు అది. దాని మీద రేంజ్ అనేది అనుకుంటాం తప్ప అది ఎంత దూరం పోతుంది అనేది మనకు కనబడదు. అది అందులోకి వెళ్ళినాక కనబడదు, ఫైర్ చేసినప్పుడు అది కనబడదు మనకు, మిరుగులు కనబడతాయి అంతే. కాకపోతే ఏదైనా చెట్టుకు కొడితే ఆడికి తెలుస్తుంది. అది ఇక కొంతమంది కళ్ళు మూసి కొడితే ఎటన్నా పోతుంది. అది అంత బాగానే మాట్లాడతారు, బాగానే పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు ఫైర్ చేసినప్పుడు కళ్ళు ముత్తే అది ఎటు పోతుందో వాళ్ళకి అర్థం కాదు. కానీ AK-47 కానీ SLR కానీ మనం భుజం పెట్టి కొట్టినప్పుడు, లేదా 303 కానీ భుజంకి ఎక్కువగా ఫోర్స్ ఇచ్చే, రివర్స్లో ఏ ఫోర్స్ ఎక్కువ ఇస్తుంది? ఇది 303 కూడా ఇవ్వదా? ఏది అది ఆ ఫోర్స్ ఇచ్చేది HBML గన్ అనేది పుటాస్ పోసి కొడతారుగా, పుటాసి పోసి వెనకట కొడుతురు ముందు. అవి అట్లాంటిది ఎంత డోస్ ఎక్కువ ఉంటే అంత వెనుకకు తంతుంది అన్నట్టు. అది ఒక బెత్తడి మందమే పోతారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లా ఉంటుంది అన్నట్టు. అది పొటాస్ ఎంత ఎక్కువ పడితే అంత వెనుకకు నూకేస్తుంది అన్నట్టు. అది నాట్ తుపాకీ. అది ఇందులో ఏకేల్లో కూడా కొడుతుంటాయి కదా, ఒకసారి భుజం కొంచెం కొడుతుంది కదా రివర్స్లో? ఏం కాదు. ల్యాండ్ బైన్ కూడా పేల్చువారా మీరు? మందు పాత్రలు కూడా అవే, ఇవన్నీ అవే కదా. అంటే మందు పాత్రలు ఎంత వెయిట్ వేస్తే ఎంత హైట్కి వస్తుంది, ఎన్ని కేజీలు? అది మన జల్టిని ఎన్ని కేజీలు పెడితే అంత సౌండ్ వస్తుంది, అంత వెయిట్ లాబడుతుంది. బకెట్ కానీ టిఫిన్ కానీ. ఒక సుమో లెగాలనుకోండి ఎన్ని కేజీలు పెట్టాలి? ఒక బకెట్ అయితే సరిపోతుంది, ఒక 5 kg అంటే అయిపోతుంది. అంటే ఎలా చేస్తారు? దానికి డెడినేటర్ పెట్టి కనెక్షన్ ఇచ్చి మేకరు ద్వారా ఇది చేస్తాం. మేము మేకర్ ఉంటే ఇప్పుడు రిమైండ్ అయ్యింది. అప్పుడు మేకప్తోనే ఇట్లా తింపి ఒత్తితే పోయేది. ఇప్పుడు రిమౌంట్ అట కానీ మనకు తెలియదు. అంటే అప్పట్లో ఒక సుమోను కానీ పేల్చాలనుకుంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు ఉంటారు? ఇక్కడ కలవరి కింద పెడతారు, మీరు ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో కనిపిస్తుంటుంది? మేము దాదాపు ఒక 100 ఉంటాం అన్నట్టు. 100 మీటర్లు ఇంతే కనపడతారు కదా మరి పోలీసులకు? మీరు కనబడదు, అది కన్సల్మెంట్ క్లెయిమ్ అప్ ప్లేస్ అనేది ఉంటుంది. కనబడకుంటేనే వాళ్ళకు కనబడకుంటేనే చేయడం. కన్సల్మెంట్ క్లెయిమ్ అప్ ప్లేస్ అంటే మనకు సేఫ్టీ ఉండాలి, పరిసరాలలో కలిసిపోవడం, అది క్లెయిమ్ అప్ ప్లేస్ అంటే. ట్రంచీలు 100 గజాలు ఏం లేకపోతే అక్కడ పొక్క దవ్వుకొని అలా కూర్చుండి ఆ కొమ్మలు ఇట్లా పెట్టి అక్కడికి వెళ్ళి ఫైర్ చేయడం. వాళ్ళు అది చేక్ అయిపోయి వాళ్ళకు తెలియదు, వాళ్ళు
కొంతమంది చనిపోతారు, కొంతమంది బతుకుతారు. దాంట్లో మనం ఫైర్ చేయాలి. బతికున్న వాళ్ళు ఫైర్తో చనిపోతారు. అటువంటి సంఘటన గుర్తుందా మీకు ఏమన్నా? ఒకటి చెప్పండి. చేసాము ఇక ఇవన్నీ. అంటే నేను అది హీరోయిజం చెప్పట్లేదు, మీకు కూడా అక్కట్లేదు. అప్పుడు పరిస్థితుల ప్రకారం నేను అబద్ధం నేను చెప్పగాని అట్లా మాకు ట్రైనింగ్ అది ఉంటుంది కదా, ఎట్లా చేయాలి ఏంది అనేది. ఇప్పుడు సిజింగ్ ఫాల్ట్ ఉంటుంది. ఒక మనం ఇది చేసినాం అనుకో, చేసినప్పుడు ఫైర్ చేసేటోళ్ళు అలాగనే ఉంటారు, మళ్ళీ అది అయిపోయినాక పోయి తెచ్చేటోళ్ళు అలాగనే ఉంటారు. అంటే అలా పేల్చింది అంటే ఫస్ట్ డిసైడ్ చేస్తున్నట్టు అది అంతా అయిపోయిన తర్వాత లోపలికి మీరు పోవాలి, అవి తీసుకురావాలి. అదే దానికి ఒక టైంతోనే చేయడం జరుగుతుంది. ఆ టైంలో సక్సెస్ అయితే లేకపోతే వెళ్ళిపోవాలి. అంటే ఆ విధంగా సక్సెస్ అయింది ఒకటి చెప్పండి, సక్సెస్ కాని ఫెయిల్ అయ్యి కూడా చెప్పండి ఒకటి. ఎక్కడో దగ్గర అంటే మీరు అప్పుడు వ్యక్తిగతంగా చేసిన కావు అవి, కేవలం అప్పుడు మీకుని రాజ్యాంగ మధ్య ఉన్న వారిలోనే జరిగిన యుద్ధంలో జరిగిన కార్యక్రమం. యుద్ధంలో అది అనివార్యం అని ఒకసారి వాళ్ళది పైసే అవుతుంది, ఒకసారి మనది పైసే అవుతుంది. అట్లా కొన్ని పోయి ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఏది ఉన్నాయి ఒకటి చెప్పండి. చెప్పండి అంటే ఒకసారి పోల్కంపేట పోయినాము, ఎక్కడ వాళ్ళే అలర్ట్ అయ్యిండ్రు. అక్కడ పల్కంపేట అది అవుట్ పోస్ట్ ఉండే, వచ్చేసినాము. సక్సెస్ అయింది? సక్సెస్ కాలేదు. సక్సెస్ అయింది రామాయపేటనే. ఎలా? రామాయపేట పోలీస్ స్టేషన్ ఎలా? అర్ధగంటలను చేసేసి కామారెడ్డి నుంచి అక్కడికి వెళ్ళి వచ్చినాం మేము. ఇప్పుడు రామాయపేట పోలీస్ స్టేషన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది, ఎడం వైపు 3 రోడ్లు ఉన్నాయి అక్కడ. అవును, ఒకవైపు మెదక్ సంగారెడ్డి రోడ్ ఒకటి ఉంటుంది, ఒకటి హైదరాబాద్ రూటు, ఒకటి కామారెడ్డి రూట్, ఒకటి సిద్దిపేట ఉంది, సిద్దిపేట ఒకటి తూప్రాన్ ఉంది. అక్కడికి వెళ్ళి మేము లారీలు వచ్చినాము. స్టేషన్ ఇక్కడ ఉంటే అంత దూరం పోయి దిగినాం, మళ్ళీ ఆడికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం. రాత్రి 2ంటికి. పోలీసులు ఉంటారు కదా సెంట్రీ, వాళ్ళు పెట్రోలింగ్ వేయరు. సెంట్రీ ఉన్నాడు, సెంట్రీని కాపెట్టుకుంటే అట్లా గోడ ఉన్నది ఒకటి, ఇట్లా పోయి ఇది రోడ్డు కదా, ఒక్కొక్కళ్ళు ఆ డబ్బా సట్టుకున్నాం, ఒక డబ్బా దొక్కున్నాం, పోకుండా జాన్నాం. ఇట్లా గోడ ఉంటే ఆయన సెంట్రీ చూసిండు. చూసాడు? చూసి మాకు చూడలే, ఆయన సెంట్రీ చేసిండు. లోపలికి పోయి ఇంకొకరిని లేపుతున్నట్టు, ఆ లేపినప్పుడు మేము ఫైర్ చేసినాం. ఎందుకు లేపుతున్నాడు ఆయన? ఆయన డ్యూటీ అయిపోతే ఇంకోళ్ళని లేపుతాడు. అంటే బ్లాస్టింగ్ చేసి పేల్చారా, ఫైర్ చేశారా? అప్పటికి ఏం జరగలేదు. ఆయన లోపలికి పోవడంతోనే ఈ ఫైరింగ్ చేస్తే వెనక బ్యాచ్ పేల్చింది. ఎంతమంది మొత్తం? 14 మంది 12 మంది ఉన్నారు. మీరు అంటే పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలని పార్టీ ఆదేశించింది. ఎందుకోసం? మనుషులు ఇంకా తుపాకుల కోసమా? తుపాకుల కోసమే. అప్పుడు పడకల ఎన్కౌంటర్ జరిగింది. పడకల్లా ఎన్కౌంటర్ జరిగింది. ఓకే. మా తుపాకులు పోయినాయి, 9 మంది చనిపోయారు, 9 తుపాకులు పోయినాయి. కాబట్టి అవి మేము మళ్ళీ తిరిగి తీసుకోవాలని అంటే ఇట్లా చేయడం జరిగింది. ఫస్ట్ ఉప్పలవాయిలో చేసినాం, ఉప్పలవాయిలో చేసినాం, రైల్వే స్టేషన్ 14 తుపాకులు తీసుకున్నాం, ఈడ 16 తీసుకున్నాం. రామాయపేటలో ఒక 1000 బుల్లెట్లు తీసుకున్నాం. ఎంత టైం పట్టింది మొత్తం రామాయపేట పోలీస్ స్టేషన్కి? అర్ధగంటలో అయిపోయింది. ఎవరికేం కాలేదు అక్కడ? ఎవరికి ఏం కాలేదు. అయితే మేము పేల్చిన రూము అలాగైంది, వాళ్ళు ఉన్నది ఒక అలాగైంది. మొత్తం మంది పెట్రోలింగ్ వేయరు అన్నట్టు. పెట్రోలింగ్ పోతే 4 ఉన్నారు అలా, 2 దొంగలు ఉన్నారు. వాళ్ళు మనకు సరెండర్ అయ్యారు. దొంగలు వాళ్ళు ఏడిసిరు అన్నట్టు. ఏడిస్తే మేము చచ్చిపోతామన్నా అంటే, మీరు చచ్చుడు అవసరం లేదు, మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి మాకు సరెండర్ కండి, అప్పుడు మీరు బతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు. ఎవరన్నారు మాట? పోలీసులో దొంగలు? మేమన్నాం. అన్నాక ఆయనతో ఒక్కొక్కళ్ళు రారి, చేతులు పైకి లారి, మేము ఏమన్నాం అంటే అత్తున్నామన్న అంటారు, రాకపోతే మళ్ళీ ఫైర్ చేసినాం, మళ్ళీ ఆపినాం. అన్న అత్తున్నా అంటే రామారంట ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. అందులో ఎంతమంది ఉన్నారంటే మొత్తం చెప్పేసిన పేరు, ఒక్కొక్కళ్ళని పేర్లు పెట్టి పిలిస్తే వాళ్ళు వస్తారు. ఇక అప్పుడు మంచిగా లేకపోతే చచ్చిపోతారు, పిలువు అంటే పేర్లు పెట్టుకుంటే పిలిచిండు. అందరు వచ్చి లైన్ కూర్చుంటే పెట్టిండు. ఆ 2 దొంగలు కూడా వచ్చారు, వాళ్ళని ఫోటో తీసుకున్నాం వాళ్ళని. ఎందుకు? అట్టి గమ్మత్ కోసం తీసుకొని ఇక కల్లా మళ్ళీ సిట్టింగ్ పార్ట్ ఆ వెపన్స్ తెచ్చినాం మిమ్మల్ని. అందరం మాకు డబల్ వెపన్స్ అయినాయి. అంతట్లకి ఆడ పేల్చేసినాం కదా,
అదంతా బ్లాస్టింగ్ అయింది, మొత్తం చీకటి అయిపోయింది అది. ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళంతా తూప్రాను మెదక్ వేరట పెట్రోలింగ్ జీప్ వచ్చింది, పోలీస్ జీప్. మా దగ్గర ఒక మైన్ ఉంది ఇంకా అట్లనే, దాన్ని ఆయనతో పేలుస్తామని చూసినాం. అయితే అది పేలుస్తామనే వరకు జీప్ వచ్చింది, ఆయన ఈడి దాకా వచ్చింది, మళ్ళీ రివర్స్ వెనకగా తీసుకుపోయారు భయపడి. ఇక మేమేం చేసినాము, అది స్టేషన్, ఇది రోడ్డు కదా. మళ్ళీ మేము ఈ సందులకి వెళ్ళి కొంతమంది, ఆ సందులకి వెళ్ళి కొంతమంది, అక్కడికి లారీ తెప్పించుకున్నాం అంతే. అప్పుడు ఎస్పీ ఎవరు? అప్పుడు సురేంద్ర బాబు ఆయన ఉంటారని తెలిసి వచ్చారా, లేదంటే తుపాకుల కోసం వచ్చారా? మేము తుపాకుల కోసం వచ్చినాం. అంటే సురేంద్ర బాబు గారి టైంలో వెనుక బ్లాస్టింగ్ చేయాలని భయపడేవారు కదా అంటారు అంత కొంతమంది. మాకు సురేంద్ర బాబు వేసుకున్నదని కూడా మాకు తెలియదు అప్పుడు, కాకపోతే అక్కడ కొంచెం వీక్గా ఉంటారు అనేది అంతని. అలా భీమగల్లో మీకు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత తుపాకులు పంచడం, అది అక్కడ నుండి ఎంతకాలం పనిచేశారు? అక్కడ పంచడం కాదు, మన బాధ్యత అది. ఎవరికన్నా ఏదైనా ఖరాబ్ అయితే మంచిగా చేయడం, అది లేకపోతే ఇంకోటి ఇవ్వడం, ఇట్లా చేసినాం. ఎంతకాలం పనిచేశారు భీమగల్లో? అక్కడ ఒక 2 సంవత్సరాలు చేసినాం. కొత్తగా వేసారు అప్పుడు మమ్మల్ని, అప్పుడు లేకుండా జనం. అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది కదా అక్కడ? ఆడలేదు. ఎక్కడ? కామారెడ్డి దగ్గరలో. అక్కడనే ట్రాక్టర్ది చెరుకు లారీ తీసుకొని వచ్చినాం, ఆడదాకా ట్రాక్టర్ మీద వచ్చినాం. చెరుకు కట్ట ఖాళీ వేయించి తీసుకొని వచ్చినాం. అంటే మీకు ఇంతకుముందు ఇది ఇంతకుముందు మీకు రిపోర్ట్ ఉన్నట్టుంది, ఇంతకుముందు రిపోర్ట్ ఉన్నట్టుంది. అదే అంటున్నా. సార్ సిన్నాపల్లి రైల్వే స్టేషన్లో ఎందుకన్నా మరి? రామాయపేట పోలీస్ స్టేషన్ అంటే తుపాకుల కోసం, సిన్నాపల్లి ఎందుకు? అప్పుడు జ్యోతక్క ఎన్కౌంటర్కు నిరసనగా మేము చేయాల్సి వచ్చినాం. ఇప్పుడు మార్కండన్న అలియాస్ శంకర్ అన్న ఉన్నాడు కదా, శంకరన్న భార్య చనిపోయింది, ఎన్కౌంటర్ జరిగింది అక్కడ మాడిపల్లి దగ్గర చేసారు కదా, మాడిపల్లి ఇక్కడ మక్కచేన్ల. అందుకోసం మేము గూడ్స్ వేర్చినాం అన్నట్టు. గూడ్స్తో వెళ్తే వాళ్ళు వచ్చారు పోలీసులు. ఇక అది వాళ్ళు వస్తే అక్కడ ఏమైందంటే వాళ్ళు వచ్చిర్రు, వచ్చిన తర్వాత ఏమైంది, మేము బ్లాస్టింగ్ చేయాలనుకున్నాము. కాకపోతే వాళ్ళు ఏం చేసారంటే నడుచుకుంటూ వచ్చిర్రు వాళ్ళు. మేము మధ్యలో పెట్టినాం, ఏది పట్టాల మధ్యలో పెట్టినాము, ఈ ఉప్పలవయసిన పెళ్లి మధ్య ఆ గుడ్స్ పడగొట్టినాము. వాళ్ళు కడపట వచ్చిర్రు. వచ్చే వరకు మేము పేల్చేసరికి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి వాడు ఉరికిర్రు. ఇక ఇక్కడికి వెళ్ళి ఒక ఉప్పలవైకి వెళ్ళి ఒక బ్యాచ్, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫైర్ చేసారు. వీళ్ళు ఉరికిర్రు, ఈ బ్యాచ్ ఉరికింది, ఆ బ్యాచ్ చేసింది మళ్ళీ. ఆ బ్యాచ్ మీదకి మేము ఫైర్ చేసినాం. అయితే ఇక అందులో ఒక 303 ఇడిచిపెట్టి అటు రైలు కట్టకెళ్ళి బొరకుండా పోయింది. అక్కడేమో దొరికింది మీకు ఆయుధాలు? ఒకటే దొరికింది అక్కడ. అయితే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళంతా ప్రొటెక్షన్ వచ్చి ఇక్కడ స్టేషన్లో ఉన్నారు అన్నట్టు. వాళ్ళు ఎప్పుడు ఇక అది అక్కడనే స్టేషన్లోనే ఉండిపోయారు అన్నట్టు. ఒక 5-6 రోజుల దాకా ఉంటామని, 8 మంది ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్. అప్పుడు శంకరన్న ఉన్నాడు. అయితే వాళ్ళు ఉన్నారు అంటే అవి తీసుకుందాం మనం అనేదంతానే పోయినాం, వెపన్స్ తీసుకుందాం అనేదంతానే పోయినాం. ఎన్ని గంటలకి? సాయంత్రం 6 అవుతుంది, 6:30 అవుతుంది రైల్వే స్టేషన్కి. 7 అక్కడ పోలీసులు ఉంటారు కదా? ఉన్నారు. పోలీసు గిల్లే వాళ్ళు గీళ్ళే ఉన్నారు, వీళ్ళే ఉన్నారు. మరి ఆర్పిఎఫ్ వాళ్ళు ఎదురుకాపు చేయలేదా? వాళ్ళు ఏం చేశారంటే 4 వెళ్ళిపోయారు ట్రైన్లో, ఇంకొక 4 ఉన్నారు, వాళ్ళు కూడా పోయడానికి రెడీ ఉన్నారు. అయితే ఆ వెపన్స్ అంతా తీసి గోడకు అటు ఒరిగిచ్చి ఖాళీగా కూర్చున్నారు వాళ్ళు మాట్లాడుకుంటా. అయితే మేము పోయినాము ఇట్లా, ఇక్కడికి వెళ్ళి ఒకళ్ళము టికెట్లు తీసుకున్న కాడికి వెళ్ళి హ్యాండ్ స్టాప్ చేసి ఇక్కడికి వెళ్ళి ఒకళ్ళు పెట్టి రెడీ ఉన్నారు, అట్లా ఒకళ్ళం పోయి సాయంత్రం హ్యాండ్ స్టాప్ చేసినాం ఇద్దరం. ఎవరు? నువ్వు గంగన్న? మన వాళ్ళందరూ వెనకకి వెళ్ళి ఉన్నారు. తర్వాత ఇక మేము పని చేసుకొని బతుకుతామన్నా, మేము రిక్షా తొక్కుని బతుకమన్నా, అద్దన్నా అంటే ఇక కాదు.
వెపన్స్ తీసుకున్నాం. మేము వెపన్స్ తీసుకున్నాం. ఎన్ని వెపన్లు ఆ? ఎన్ని దొరికాయి? 4 ఉన్నాయి. 14 మస్కట్, అందులో ఒక్కొక్క బుల్లెట్ ఉంటుంది. మళ్ళీ ఇక మేము మంచిగా మాట్లాడినాం, మీరు ఊరు ఏదైనా పని చేసుకుని బతుకుర్రి, నాకు ఇవి అవసరం ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాము, మీరు ఊరి అంటే మా నౌకరు పోతుంది అన్న అనుకుంటా మళ్ళీ బతిలాడు పెట్టిరాళ్ళు. ఇక శంకరాన్న ఏమన్నాడు, షాక్ తీసి ఒక 4 పూటలు వాడు, షాక్ తీసి ఒక 4 పూటలు వాడు బొత్తల అప్పుడు పోతానని అన్న. అట్లా నవ్వుకుంటాను. అలా శంకరన్తో మీకు అనుబంధం ఎలాగుంటుంది? ఆయన ప్రవర్తన ఎలాగుంటుంది? సరదాగా ఉంటాడు అంటారు. శంకరన్న చాలా మంచివాడు, చాలా మంచి మనిషి. అయితే ప్రొటెక్షన్ టీం కమాండర్గా పనిచేసినగా నేను. స్పెషల్ టీం, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ వీళ్ళు వచ్చినప్పుడు మనం ప్రొటెక్షన్గా ఉండాలి. నేను కూర్చున్న కన్నే కూర్చుండాలి వాళ్ళు. ఎందుకంటే అక్కడ వాతావరణం మాకు తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఏ ప్లేస్లో కూర్చుండాలంటే ఆ ప్లేస్లోనే కూర్చుండేది అన్నట్టు. అంటే మీరు డిసైడ్ చేస్తారు ఇక్కడ కూర్చోవాలి, ఇలా రావాలి. పరిస్థితి మాకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళి నిర్బంధం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఈ పోలీసు వాళ్ళు వస్తారు, ఎట్లా అనేది డిసైడ్ మా మీద ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళి వచ్చిరనుకో, అక్కడ ఉన్న వాళ్ళు ఫైర్ చేస్తే వీళ్ళని తీసుకొని ఇంకో రూట్లో పోవాలి. ఇంకో రూట్లో పోతే అక్కడ ఫైర్ జరిగితే అక్కడ మనం ఎదుర్కోవాలి. అట్లా అన్ని రూట్లు తెలిసిన వాళ్ళను, సీనియర్ వాళ్ళను, హుషారు వాళ్ళనే పెడతాను. అందరు మీరు హుషారు ఎక్కువ అంటే నేనని కాదు, అట్లా ఈ ఒక తట్టు అది ఎక్కడైనా ఇప్పుడు ఇక లేదంటే నా గురించి చెప్పుకున్నాడు కాదు. ప్రొటెక్షన్ టీంలో మీరు చాలా మందికి తీసుకొచ్చారు కదా, సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ వాళ్ళని. ఆ విధంగా తీసుకొచ్చిన వాళ్ళు మీకు బాగా గుర్తున్న వ్యక్తుల పేరు చెప్పండి. నల్లాదిరెడ్డి అన్న వచ్చు మొదటికి, నిమ్మలూరు భాస్కర్ రావు కూడా వచ్చింది, మూరలి, శీలం నరేష్, వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు కదా. ఎక్కడికి వచ్చేవారు? నిజామాబాద్కా? మా దగ్గరికి ఆవిడ అన్ని తిరిగేదేనే, వాళ్ళు చెప్పుకుండా పోవాలి కదా, క్లాసులు చెప్పుకుంటా. అంటే మీ దగ్గర అంటే ఎక్కడికి వచ్చేవారు? భీమగల్కా? ఈ అన్ని ఏరియాలకు వచ్చేది. మీరున్న ఏరియా ఎప్పుడు? మేమున్న అన్ని ఏరియాలో పనిచేసిన నేను భీమగల్ చేసిన. అన్న వాళ్ళని ఎలాగే మనం తీసుకురావడం అనేది, వాళ్ళు ఎలాగ ఇండికేషన్ ఇస్తారు? ఇప్పుడు ఎక్కడో నిజామాబాద్ లారీ దిగారు అనుకుందాం, ఏపీటీ ఎలాగ? అది మాకు చెప్పరు. ఏపీటీ ఉంటుంది కదా? ఉంటుంది, కానీ అది చెప్పరు మనకు. వాళ్ళ రావడంతో అలా ఇప్పుడు ఒక మనిషి అక్కడ ఉన్నాడు, అటే ఉంచుతారు అన్నట్టు. సెంటర్ ఎవరన్నా వస్తే అటే ఉండమనంటే అటే ఉంటారు అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు అన్నట్టు. ఈయననే అటు పోతాడు, వెళ్ళిపోతాడు, ఆడికి వెళ్ళి అటు ఉంటుంది. ఇవన్నీ మనకు సీక్రెట్ విషయాలు ఎవరు అలాకుంటారు అన్నట్టు. అంటే మీరు భీమగల్లో బాధ్యత తీసుకున్నారు కదా, కానీ పార్టీ ప్రజలకు ఏం చేసింది? ఇవన్నీ మేము చాలా చేసినాం కదా. ఇప్పుడు ఈ సారా పోరాటం చేసినాం, తునికాకు పోరాటం చేసినాం, తర్వాత భూ పోరాటం చేసినాం, ఇవన్నీ చేసినాం. మంచి మంచి గిరిజనులకు ఈ ఫారెస్ట్ భూమి కూడా కొట్టించినాం. ఇప్పుడు ల్యాండ్ ఎక్కడుంది? మంచి సారవంతమైన భూమి భూస్వాముల చేతులలో ఉంది. సాగు భూములు, సారవంతమైన భూమి ఏమో ఫారెస్ట్ కింద ఉన్నది. ఇక 100 ఎకరాలు 1000 ఎకరాలు వాళ్ళకే ఉన్నది, మిగతా ప్రజలకు లేదు. కాబట్టి ఈ చేసే పోరాటం అంతా భూమి కోసమే. అట్లా ఈ కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటే కూడా మేము చెప్పినాం, మీరు కట్టెలు కొట్టుకొని ఉన్న రోజులు అమ్ముకుంటారు, తర్వాత ఎట్లుంటుంది, ల్యాండ్ కొట్టారు దున్నుకొని బతకాలని చెప్పినాం. అవును, అట్లా చేసిర్రు. ఓకే, పోడు భూములు కొట్టిర్రు ఫారెస్ట్. మీరు భూములు పంచారు, సంతోషం. కానీ మరి రిజిస్ట్రేషన్ భూములు వాళ్ళకి ఏం చేసుకుంటారు? ప్రభుత్వం ఎప్పటికైనా ఆక్యుపై చేసుకుంటారు. అట్లా కాదు, ఇప్పుడు కడుపు మారుతుంది కాబట్టి మనకు పంట పండితే చాలు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏం చేస్తుంది? ఎన్ని రోజులు బతుకుతున్నాం మనిషి? ఇక్కడ ఉపాసం ఉంటున్నాం అంటే ఇంకా రిజిస్ట్రేషన్లు ఏడికెళ్ళి చేస్తాం? మనది అధికార పార్టీ కాదు కదా. అప్పట్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమం చెప్పండి. మీరు పోలీస్ స్టేషన్ చెప్పారు, అలా కాకుండా ప్రజలకు చేసాం, ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఇవన్నీ మంచి పనులే కదా సార్. చైతన్యం తీసుకురావడం, రాజకీయ అప్పుడు నిర్మాణము కోసము ప్రధానంగా ఇది చేయడం, పల్లెలల్లో ఆర్గనైజేషన్ చేసి పట్టణాన్ని చుట్టుముట్టడం, ఇది రాజ్యాధికారం కోసం చేసిన పని. కానీ అది ఈ నిర్బంధం వల్ల విఫలం అయిపోయింది. భీమగల్ తర్వాత ఎక్కడ చేశారు? చిన్నపల్లి.
చిన్నపల్లి జ్యోతక్క దగ్గర. జ్యోతక్ దగ్గర. జ్యోతక్ ఎన్కౌంటర్ గుర్తుందా మీకు? ఎలా చెప్పండి. జ్యోతక్క అందులో నేను చేసిన నేను, కాకపోతే ఆ శంకరన్న అచ్చుట్ల ఆయన అంటే నేను ఉన్నా. ఆనాడు తెల్లారితే మేము కలిసేది, ఎవరెవరు? ఈ శంకరన్న జ్యోతక్క కలిసేది. మేము ఆ దళమును ఈ దళము. అయితే వాళ్ళు తెల్లారితే కలిసేది అక్కడ మదనపల్లి ఇక్కడ ఎన్కౌంటర్ కాల్పులు జరిగినట్టు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు ఆమె వేరే ఒక్క దిక్కు అయింది అన్నట్టు. అయితే అక్కడ మాడిపల్లి మన కేశవల్ దగ్గర ఒక మకశేన్లు ఉంటే ఇక ఒక బండి తెప్పిద్దామని వాళ్ళను పిలిపించిందట. అయితే అందులో నేను లేను, శంకరన్న నేను ఒకకెళ్ళి ఉన్నాం అన్నట్టు. ఇక ఆమె అచ్చుడు పోవుడు చూసి గుట్ట మీదకి వెళ్ళి పోలీసు వాళ్ళు చూసి ఆమెను పట్టుకొని కాల్ చేశారు. జ్యోతక్ ఆయన ఎన్కౌంటర్ జరిగినాకనే గంగన్నను వేశారు. ఆమె ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అందరు లొంగిపోయారు, చాలా మంది వేయరు. పోంగ పోంగ మేము ముగ్గురేమో చిక్కినాం అప్పుడు. ఎవరెవరు? గంగన్న, నేను, ఇంకో స్వామి, లోకేట్ స్వామి, లోకేట్ చందర్ స్వామి, మేము ముగ్గురమే మిగిలిపోయారు. ముగ్గురే మిగిలిపోయినా ఒక 2 నెలల దాకా తానం చేయలేము. మేము స్నానం చేయలేదు. ఆడ తానం చేయడానికి పోతే పోలీసు వాళ్ళే మాట వేసారు. ఎంతకాలం పనిచేస్తారండి పార్టీలో మీరు? నేను ఒక దాదాపు 7 సంవత్సరాలు చేసిన అండర్ గ్రౌండ్లో. ఇంకేమున్నాయి మీకు యాక్షన్ కార్యక్రమాలు? అవి ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ఉడతాయి అన్నాయి. చెప్పండి. చాలా జరిగినాయి మాకు, ఫైరింగ్లు జరిగినాయి, అన్నీ జరిగినాయి. మీరు ఎక్కడైనా మిస్ అయ్యారా? ఏంటి ఫైరింగ్లా? జరిగినాయి. ఎక్కడ? ఈ మాసారెడ్డి మండలం మద్దికుంటలో జరిగింది. ఇది బుగ్గ రామస్వామి అని ఆడ మేము ఒక క్లాస్ పెడదామని పోయినాము. అప్పుడు శంకరన్న కూడా ఉన్నాడు, మార్కడన్న. పోయేసరికి వాళ్ళు వండుకొని ఉన్నారు అక్కడ. ఎవరు? ఆ గుడి వెనక వండుకున్నారు పోలీసులు. రాత్రి పోయి వండుకున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. ఇట్లా ఒక ఒర్రే ఉంటుంది, ఇట్లా ఇట్లా వస్తుంది, ఇక్కడ గుడి ఉంటుంది, ఇక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ సెంటర్ పెట్టిండు. మేము ఇక్కడికి వచ్చేసరికి అక్కడికి వెళ్ళి చూసినాం, ఎవరు ఉన్నారు ఇక్కడ. పొద్దున్న అంటే ఒక 6 గంటలకు ఏముంది, తుపాకి ఉంది ఆయన తడ. తుపాకి ఉన్నది ఆయన తడ, మనిషి ఉన్నాడు అంటే మరి ఎవరు వాళ్ళు మనిషి? మనకు తుపాకి ఉన్న వాళ్ళు అయితే మన వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ, మనమే ఇచ్చుంటాము అనుకునేవారు. ఆయన ఇక అందరం లైన్ పొజిషన్ తీసుకున్నాం, డౌన్ పొజిషన్ తీసుకొని మొత్తం ఫైర్ చేసినాం. ఫైర్ అంటే ఫైర్ చేస్తే అయితే అక్కడ ఉన్న సెంటర్ ఏం చేసిండు, అక్కడికి వెళ్ళి ఇట్లా వస్తున్నాడు అంటారు. వీళ్ళని లేపడానికి ఇట్లా వస్తుండు. వాడు ఇక్కడికి చేరకముందే మేము ఫైర్ చేసినాం అంట. ఇక మొత్తం వాడు ఉరికారు. ఉరుకుడే ఒకడే. ఇంకా బాగా గుర్తుండిపోయింది. చాలా ఉన్నాయన్న నడుస్తాయి. మళ్ళా నెక్స్ట్ సంవత్సరం మళ్ళా ఆడనే జరిగింది, గుడి దగ్గరే. అదే ఇక గుడికి కొంచెం దూరంలో. ఇప్పుడైతే జరిగింది ఏప్రిల్లో జరిగింది, మళ్ళీ ఏప్రిల్లో జరిగింది. మేము అక్కడ గిద్దె నుంచి ఇటు మధ్యకుంట వస్తున్నాం. అక్కడ గుట్ట మీద ఇటొక్క బాచి అటొక్క బాచి వేసిరు అంట. వాళ్ళు మాట వేస్తే ఇక మన వాళ్ళేమో ముర్రి పనులు చంపుకుంటారు. మా దగ్గర అన్నం ఉన్నది రాత్రిది, నైట్ది. అయితే ఇక్కడికి కరెంట్ కడ తిందామని అనుకున్నాం అన్నట్టు. పొద్దున నాస్తా తరగ అట్లా వస్తున్నాము. ఒక 50 గజాల దూరంలో నేనున్నా, పైలట్ బ్యాచ్. తర్వాత వాళ్ళు వెనకకు ఉన్నారు, మన వాళ్ళు అంతా ముర్రి పనులు తెంపుకుంటారు. 7 గంటలకు వార్తలు వస్తున్నాయి అంట. అప్పుడు చిన్నవి ఒక రేడియోలు ఉంటుండే, 9 బింది సోనీ రేడియో, వార్తలు వింటారు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చుట్టని ఇక్కడికి వెళ్ళి ఫైర్ చేసారు. ఇక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి వచ్చింది. అక్కడికి వెళ్ళి అన్నిట్లలో ఎక్కడో అక్కడ ఉరికిరు. కొందరి తుపాకులే పోయినాయి. ఒక 3 తుపాకులు ఇడిచిపెట్టారు మన వాళ్ళు. అలా మీకు 7 సంవత్సరాల పార్టీలు ఉన్నారు కదా, ఈ సిర్నాపల్లి, నిజామాబాద్ ఇవన్నీ కూడా చేశారు. మెదక్లో రామాయంపేట ఒకటి. ఈ రామాయంపేటలో నేను చేయలేదు.
మేము యాక్షన్కి అయినాం అక్కడికి. అది యాక్షన్కే. అది ఎల్లారెడ్డి ఏరియాకి వస్తుంది. ఎల్లారెడ్డి. ఈ ప్రాంతంలో ఎవరు ఏ పోలీస్ ఆఫీసర్ ఉంటే బాగా గట్టిగా పనిచేశారు, వీళ్ళతో ఉంటే మన కార్యక్రమాలకు అడ్డుకుంటారని భావించారు? ఇప్పుడు మీనా ఉండే, ఎస్పీ మీనా, ఆర్పి మీనా. నిజామాబాద్. అవును. అప్పుడు శంకరన్నకు ఆయనకు పడకపో. ఆహా. శంకరన్న ఏరియాకి వచ్చిందంటే బాగా మంది పోలీసు వాళ్ళని దించింది ఆయన. ఓకే. ఆర్పి మీనా ఒకరు, ఇంకా ఆయననే బాగా ఇది చేసిందంట. అయితే నేను సరెండర్ అయినప్పుడు సురేంద్రబాబు ఎస్పీ కరీంనగర్లో అక్కడ సరెండర్ అయినప్పుడు ఈసారి అక్కడ ఉన్నాడట, మెదక్లో ఉన్నాడట, నాకు తెలియదు. అయితే పోడుతోనే ఏం లచ్చయ్య బాగున్నావు అని అన్నాడు. లచ్చయ్య బాగున్నావు అంటే బాగున్నా సార్ అన్న, ఇట్లా ఏమనిపించింది, ఎందుకు వచ్చినావు అని అన్నాడు. ఇక రావాలనిపించి వచ్చినా సార్ అని నేను అన్నాను. రామాయపేట మీరే చేసారు కదంటే మేమే చేసినాం సార్ అన్న. ఎందుకు చేయవలసి వచ్చిందని అడిగితే పేపర్స్ కోసం చేసినాం అని చెప్పి, అప్పుడు నేనే ఉన్నా అక్కడ అన్న, అట్లా తెలుసు. సురేంద్రబాబు అడిగారా మీకు? నేనే ఉన్నానని చెప్పారు ఆయన? అడిగిండు, నవ్విండు. ఏమన్నారు దానికి? ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఇట్లా మాకు వెపన్స్ కావాలి అని చేసినాం. అంటే ఎన్ని గంటలకు చేసినట్టే 2 గంటలకు అని చెప్పిండు. సరే పర్వాలేదు అన్నాడు. విలేకరులకు చెప్పిండు, ఇతను రామాయంపేటతో పోలీస్ స్టేషన్తో నాకు అలా సంబంధం ఉంది, వీళ్ళే కామారెడ్డి నుండి కీలక పత్రం వాయించారు అన్నాడు. అప్పుడు బస్సు వైజాగ్ చేసి తీసుకుపోయింది కదా మేము. ఏ బస్సు? ఇంత దూరం లారీలో పోయిన తర్వాత మళ్ళీ ఒకటి ఉండి రామాయంపేట పోలీసులు బ్లాస్ట్ తర్వాత ఆనాడే మర్నాడా రాత్రి చేసినామా, రాత్రి లారీలో మళ్ళీ వెళ్ళిపోయినామా, లారీలో ఉన్నాము కామారెడ్డి ఊర్లో. మళ్ళీ సాయంత్రం పోయినాక బస్సు తీసుకొని పోయినాం మేము. ఎక్కడికి? మా ఏరియాది తీసుకుపోయినాం, కామారెడ్డి ఏరియా. అది కామారెడ్డి నుండే పోయినాం, ఆ ఊర్లోకి వెళ్ళే పోయినాం. అక్కడ దించి రాగా అన్న మాకు లేట్ అవుతుంది, మరి డిపోలో మమ్మల్ని అడుగుతారు, మరి మేము ఏం చెప్పుడు అంటే ఎస్ఆర్ మీద మేము రాసి ఇచ్చినాం. ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు మేమే అవసరాల రీత్యా వాడుకున్నాం, ఇలా ఏమన్నదని రాసి ఇచ్చినాం. అది డైరెక్ట్గా దాంతో అంతే తెలిసిపోయింది. ఎక్కడ దించారు అంటే ఇక్కడ పొలం కావాలని. అక్కడ బస్సు దిగడం వల్ల మరి మీ లొకేషన్ తెలిసిపోద్ది కదా? తెలిసి వాళ్ళు చెప్పమన్నారు, కానీ వాళ్ళు చెప్పేసారు. చెప్పమేమన్నారు, చెప్పేసారు వాళ్ళు. మరి వెంటనే పోలీసులు వచ్చారు అక్కడికి? ఫుల్ పోలీసులు వచ్చారు, తెల్లారి వచ్చారు. కానీ ఇక మేము గెరీల పద్ధతిలోనే ఉంటుంది, చిన్న ఊహంతో పెద్ద ప్లాన్. మేము జంగల్కి ఉండలే, అలా వచ్చిన జంగల్కి వేరు. అంటే మీరు పనిచేసిన ప్రాంతంలో ఏది ఎక్కువగా మీకు ఇబ్బంది పట్టే ప్రాంతం? ఇబ్బంది పడ్డారు అక్కడ పోలీసుల నిర్బంధం, ప్రజల సహకారం లేకపోవడం? అది ప్రజల సహకారం అంతటా ఉంది, కానీ నిర్బంధము ఎక్కువ ఏంది అంటే ఈ సిర్నపల్లి, ఈ కామారెడ్డి ఏరియాలో సిర్నపల్లి, ఉప్పలవాయి, ఈ డిచ్పల్లి, ఇవన్నీ నిర్బంధం. ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి వచ్చి అక్కడ దిగుదురు పోలీసు, డిచ్పల్లికి వచ్చి అక్కడ దిగుదురు, జంగల్లో తిరిగి మళ్ళీ పోయి మళ్ళీ ఎక్కి మళ్ళీ కామారెడ్డి రావాలి. కామారెడ్డి, ఎల్లారెడ్డి ఇవన్నీ కూడా గాంధారి, అవి అటు ఎల్లారెడ్డి ఏరియాకి వస్తాయి. కానీ అప్పుడులో సిరిసిల్ల ఆ ప్రాంతంలో జనశక్తి కూడా ఉంది కదా, మరి వాళ్ళకి మీకు పడింది కదే. అప్పుడు ఇక అది గ్రామాలల్లో మిలిటెంట్లతో వచ్చిన లేదు. నువ్వేందంటే నువ్వేంది ఇట్లా ఈ రకంగా రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కూడా కొద్దిగా మాకు అన్నం పెట్టిన వాళ్ళను వాళ్ళు కొట్టిరు, వాళ్ళకు కొడితే వాళ్ళను మేము కొట్టినవి అట్లా జరిగింది. ఎక్కువ మరి ఎల్లారెడ్డికి ఆ ప్రాంతం వచ్చేవారు కదా గాంధారి అటు? మీరు మేము లేదు, అట్లేదు. అటు మీరు పనిచేసే ఈ కార్యక్రమంలో ఎప్పుడైనా బాధపడ్డారా? ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ? లేదు ప్రజల కోసం చేస్తున్నాడు సంతోషపడ్డారా? బాధ ఏం పడలే, ఇక అది అట్లా అలవాటు అయిపోతుంది కదా. కానీ ఎప్పుడు అమ్మా నాన్న గుర్తురాలేదు మీకు? వస్తారు కానీ ఇక మనకు అంత పోయేంత ఉండదు కదా నిర్బంధంలో. ఇక అమ్మ నాన్న కంటే ఇలా ప్రజలే ఎక్కువ ఇది చేస్తారు కాబట్టి అది వస్తుంది.
అటు పోయినప్పుడు ఎప్పుడు చూస్తాం అంతే. ఇప్పుడు చూసారా అమ్మ నాన్ని వాళ్ళ వెనక్కి రమ్మని చెప్పలేదా? ఎందుకంటే మీరు అడవిలో ఉంటారు, మీ తల్లిదండ్రులు పోలీసులు తీసుకెళ్లి చిత్రహింస పెట్టేవారు అప్పుడు. మరి ఆ ఇబ్బంది ఎదురులేదా మీకు? మా తల్లిదండ్రులు అయితే ఇబ్బంది పెట్టలేదు. అప్పుడు ఆ సంవత్సరము అప్పుడు మేము చేసినప్పుడు ఎవరి తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే మేము కూడా అప్పుడు మరి ఇక్కడికి వెళ్ళి పోలీసు కానిస్టేబుల్గా చేస్తారు కదా, వాళ్ళని కూడా మేము ఇది చేస్తామని చెప్పి చేసినాం. అప్పుడు ఇబ్బంది ఏం పెట్టలేదు. అయితే ఈ అజ్ఞాతంలో ఉన్న వాళ్ళ కోసం ఏం పెట్టలే, కొంతమందికి పెట్టిరు. అంటే అచ్చుడుపోడు అయితే బాగానే పెట్టిరు అన్నట్టు. ఇప్పుడు 4 సార్లు వచ్చిపోతే మీ వాడు వచ్చిండని పట్టుకుందరు. అట్లా వాళ్ళకు బాగా ఇబ్బంది అయింది. అంటే మనము పోయినామంటే రాలేదు. మా నాన్న చనిపోయిన తర్వాత ఒకసారి వచ్చిన నేను, అయితే ఎప్పుడు 3 సంవత్సరాలకు వచ్చిన నేను. ఈ మా వాళ్ళని చూసి పోయినా, మీటింగ్ పెట్టినాం అక్కడ. అడిగిరట్ట మా వాళ్ళని, మీ అమ్మ మీ కొడుకు వచ్చిండట కదమ్మా అంటే వచ్చిండు పోయిండని చెప్పిరంట. ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగిరు అన్నారు, మీ చిన్న పెద్ద ఎట్లా ఉంటారు కదా, మీ ఇట్లా మీ కూడా వచ్చిండట కదా అంటే వచ్చిండు సార్ వచ్చిండు. నిజామాబాద్లో శంకరానికి ఆర్పి మీనాకి పడింది కదా, ఇక ఆయనే మాట్లాడరు అన్నట్టు. అప్పుడు శంకరన్ వచ్చారంటే ఆర్పి మీనా, ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్ శంకరన్ వచ్చిండని అలాగ తెలిసింది అనుకో, తెలిసినప్పుడు ఆ ఫోర్స్ ఎక్కువ దించుంటారు. ఎందుకు శంకరన్ ఎందుకు అంత భయం? భయం అంటే ఇక నక్సలైట్లు పోలీసులు ఇట్లా భయం. అప్పుడు సలీం దళం ఒకటి ఉండేది కదా, మరి ఆయన ఎప్పుడు పిచ్చుకుందా? ఆయన సలీం వెనకసిరు అంటున్నావు, ఫస్ట్ ఒక సలీం చనిపోయింది అక్కడ. అవును, ఆ సలీం దళం పేరు మీద ఇంకో సలీం వచ్చారు కదా, తర్వాత ఆయన బాన్స్ పడదారు అనుకుంటారు. ఆ దళం చిన్నపల్లి అయినా చిన్నపల్లి ఏం పేరు పూర్తి, ఇంకో పేరు ఉంది దానికి, రాములు. రాము. ఆయన ఎప్పుడు ఎదురుపడలేదా మీకు? తెలుసు నాకు. ఆయన ఏం చేసేవారు? ఆయన ఎందుకు ఎన్కౌంటర్ బాన్స్వాడలో? అది వెనకసిరి నేను వచ్చిన తర్వాత జరిగింది, నాకు తెలియదు. అది నేను సరెండర్ అయినాక జరిగిందట. మేము బాన్స్వాడ అటు ఎప్పుడన్నా అవసరాల రీత్యా పోదు అందరం కలిసి మళ్ళీ ఎక్కడోళ్ళం అక్కడ వచ్చినాము, కానీ అక్కడ మేము పనిచేసేవాళ్ళం. అన్న శంకర్ అనే టైంలోనే నిజామాబాద్లో వాటర్ ట్యాంక్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు, ఎందుకు? అప్పుడు ఏ సంవత్సరం ఏమో నాకు తెలియదు. పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నావు వాటర్ ట్యాంక్ అని, అది నాకు తెలియదు, నేను అటు పోలే. మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన బ్లాస్టింగ్ కానీ చెప్పండి. అంటే మీ చేసిన యాక్షన్లో ఎవరు చనిపోలేదు, తుపాకులు చావలే. ఎక్కువ తుపాకులు దొరికింది రామాయపేట 16, చిన్న ఉప్పలవై 14. ఉప్పలవై ఎలా బ్లాస్ట్ చేస్తారు? ఇక అది వాళ్ళు ఉన్నారు కాబట్టి వెనకకెళ్ళి పోయి బ్లాస్టింగ్. అందులో ఏం దొరికాయి అంటే 15 మంది ఉంటారు అలా. ఒక సెంట్రీ ఈ పట్టాల పుంటనే కామారెడ్డి దాకా ఉరికిండట. ఇక అవి పండాలు అవి అన్నీ మా దగ్గర ఉంచుకోము. అవి కొత్త పని అయినా ఏవైనా మా దగ్గర కాదు. కొత్త ఏరియాకు విస్తరించడానికి మనుషులు అప్పుడే ఇక్కడికి వెళ్ళి తుపాకులు. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో తుపాకులు తీసుకునేవారు బ్లాస్టింగ్ చేసి, అవి తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారా లేదంటే డంప్లో పెడతారా? ఇక డంప్ చేసి మళ్ళీ పంపించుడే ఇక వేరే ఏరియాకు. అక్కడ ఇంకో కొత్త దళాన్ని ఏర్పడేయడానికి కోసం అటు బస్తరు, ఛత్తీస్గఢ్ ఇవన్నీ మనం పంపిణీ ఇక్కడే. అవి ఇక్కడికి వెళ్ళి ఆర్గనైజేషన్ అక్కడ జరిగి అక్కడ ఇత్తనం పెట్టినట్టు అంతే. అంటే పార్టీ పనిచేస్తుంది కదా ఇంతకాలం, చాలా కాలం. ప్రజలు సపోర్ట్ ఉండేదా? ప్రజలే బెదిరించి మీరు అన్నం తెచ్చుకున్నారా లేదా ప్రజలు కావాలని ఇచ్చేవారా? లేదు, వాళ్ళే పెట్టు. ఎందుకో ప్రేమతోనే పెడదురు. నేను తెస్తానే వాళ్ళే వస్తురు, నేను అండగాస్తాను అందరు. మేము వాళ్ళని బెదిరియడము అది లేదు. కానీ కాంట్రాక్ట్ అంటే మేము చేసినప్పుడు వాళ్ళే వచ్చి నేను అంట చేసుకొస్తాను అందరు. కానీ కాంట్రాక్ట్ బెదిరించడం డబ్బులు తీసుకోవడం వాస్తవం కదా? లేదు, మేము ఎవరిని బెదిరియలే. అయితే అది ఒకటి ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు అట్లా బెదిరించి డబ్బులు ఎవరు తీసుకోరు. నువ్వు ఒక అట్లా డబ్బులు ఎవరు తీసుకోలేదు బెదిరించి, కానీ అది అట్లా ఇస్తారు. అది అట్లా ఇస్తారా? అంటే బెదిరియడం కాదు, అది బెదిరియడం కాదు. కానీ పార్టీ ఫండ్స్ నీ కృషితో ఎంత ఇచ్చినా తీసుకుంటాం. ఎందుకంటే
భార్య పిల్లల్ని విడిచిపెట్టి సర్వత్తాన్ని వదిలి మేము దాంట్లో పని చేస్తాం. నీతోనే పని నువ్వు చేయి, మాతోనే పని మేము చేస్తాం. ఎంత కొంత సహాయం చేస్తారు. పార్టీలో చేస్తారంటే అది మేము డబ్బులు తినడానికి కాదు, మేము తినలే. అవును, తుపాకుల కోసం, తోటల కోసం, ఈ సాహిత్యాని కోసమే తప్ప మేము ₹1 మేము వాడుకోలేము. మాకు ప్రజలే అన్నం పెడతారు, ప్రజలే. అదైతే వాస్తవం అండి, దానికి ఎవరు కాదంటారు. మిగతా పార్టీలాగా వెనక వేసుకోవడం ఉండవు. మీరు ప్రజల కోసం పెట్టే ఫండ్ ఉంటుంది. కానీ ఇంతకాలం పార్టీలు పనిచేస్తున్నప్పుడు ఈ కార్యక్రమం చేశానని చాలా చెప్పారు మీరు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోదాం అనిపించిందా? ఇంటికి వెళ్ళిపోదామని ఎప్పుడు అనిపించలేదు. ఇక లాస్ట్కే ఇక అది నాకే రావాలి అనిపించింది. ఎందుకు వచ్చారు? ఇంతకాలం పార్టీలు పనిచేసిన తర్వాత ఎందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? అంటే ప్రభుత్వ పథకాలకు వచ్చారా? ఈ పథకాల కంటే అప్పుడు సరెండర్ పాలసీ ఉంటుంది కదా. సరెండర్ ఫాల్స్ ఉన్నది, అది ఆ ఫాల్స్ కూడా ఉన్నది. మేము రావాలనిపించి ఆ పిలుపు మేరకే వచ్చినాము. కాకపోతే మాకేమి ఇవ్వలేదు. ఏ పిలుపు మేరకు? ఇప్పుడు ఏమి ఇవ్వలేము. సరెండర్ పాలసీ మీద వచ్చారు, మాకేమి ఇవ్వలేదు. ఎవరి దగ్గర అప్పుడు వచ్చారు? అప్పుడు 90లో రామారావు ఉండే. రామారావు గారు అంటే కరీంనగర్లో లొంగిపోయారా? కరీంనగర్ తర్వాత మీరు రావాల్సింది రాలేదు? రాలేదు, ప్రభుత్వం ఇవ్వాల్సింది రాలేదు సార్. ఆ రోజు ఏమి ఇచ్చింది ప్రభుత్వం? ఇప్పుడు అందరికీ ఇచ్చిరు కదా, ఈ రివార్డు, ల్యాండ్, ప్లాటు ఇవన్నీ ఇచ్చిరు సార్. మాకు మాత్రం ఏమి ఇవ్వలేదు. వారు అడిగారు కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ? అప్పట్లో అడిగారంటే మేము మాకు అవి తెలియదు. ఆ జియో కాపీలు కూడా తెలియదు మాకు. మొన్న ఇచ్చిండు జియో కాపీలు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. మరి అడిగారా కలెక్టర్ గారికి? అడిగినాం. ఏమంటారు? అడిగితే వాళ్ళు రాస్తారు, మళ్ళీ మండల ఎంఆర్ఓ ఆఫీస్కి పంపిస్తారు. ల్యాండ్ ఉంటే ఇవ్వాలి అని అంటారు. ఇక్కడ ఏం చేస్తారు, ల్యాండ్ లేదంటారు. మాకు ఎన్నిసార్లు పోయినా ల్యాండ్ లేదన్నాడు సార్. పరంపోకు ల్యాండే లేదన్నారు, ప్రభుత్వ భూమి లేదన్నారు. ఇప్పుడు భూమి ఉంది, మా దొరలో పోయినట్టునే ఉన్నది. అది అన్న మీరు పార్టీలో ఉన్నప్పుడు కరెంటు సంబంధం లేకుండా సూర్యుడిని చంద్రుడిని నమ్ముకొని మీరు అడవిలో ఉన్నారు, అంతే కదా? ఆదివాసులు పెట్టిన ఇలా గిరిజలు పెట్టిన అన్నం తింటూ బతికారు. ఒకవైపు పోలీసులు, ఒకవైపు మూగుజీవులు, ఎవరు ఎటువైపు నుంచి వస్తారా అని భయంతోనే ఉన్నారు. అంత స్వచ్ఛమైన గాలి, చాలా చక్కటి జీవితం, ప్రశాంత వాతావరణం. ఆ వాతావరణం నుంచి సరెండర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనుషులు, ఇక్కడ వాతావరణం, ఈ ప్రపంచం చూసి ఏమనిపించింది మీకు? అక్కడ స్వచ్ఛంగా ఉంటుంది అక్కడ అంత ఏదైనా సరే. అక్కడ ఏంటంటే కొంచెం అక్కడ మేము మంచిగానే ఉన్నాం సార్. ఇక్కడ రాగానే ఇక్కడ ఇది ఒక ప్రపంచం కదా. ఇది విచ్చలవిడిగా ఇష్టం వచ్చింది తినచ్చు, ఇష్టం వచ్చింది తాగి ఇట్లా చేస్తారు. అక్కడ క్రమశిక్షణగా ఉండడమే. పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘిస్తే బాగుండదు కదా. ఉదాహరణకు మద్యం తాగిరు అనుకో, నడుతుందా? నడదు. యువతకి వచ్చినాక ఈ దాగు నువ్వు ఏమని చేసుకో, ఇవ్వదాలు ఉంటుంది. ఒకళ్ళు తప్పు చేస్తే పార్టీ అంతటికి వస్తుంది. కాబట్టి మేము అట్లా అక్కడ క్రమశిక్షణ కాకుండా క్రమశిక్షణతో పాటు ఒక మనిషిని నమ్మే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు కదా. ఇక్కడ తెలియదు. మరి కొంచెం ఇబ్బంది పడ్డారు ఫస్ట్లో? మొదట్లో కాదు, మా దగ్గర చాలా ఇది ఉండే. జనశక్తి, పీపుల్స్ వారు, ప్రజలు, పోలీసులు వీళ్ళందరికీ తట్టుకొని గ్రామంలో ఉంటున్నాం మేము. ఎలాంటి తప్పులు చేయకుండా డబ్బులు సంపాదించుకుంటే ఎన్నో కోట్లు అవుతుండే మాకు. ఇవాళ ఆటో నడిపించుకొని బతకాల్సి వస్తుంది. సాధారణంగా మాజీ నక్సలైట్లు అందరూ కూడా సెటిల్మెంట్ చేస్తావా? మీరేంటి ఆటో నడుపుకుని బతుకుతున్నారు? మేము చేయలేదు అట్లా. సెటిల్మెంట్లు మనం చేయడం కాదు, అది ఎన్ని రోజులు చేస్తాం. ఇవాళ చేస్తాం, మళ్ళీ రేపేం చేస్తావు. అట్లా మాకు ఈ బతకడమే ఇది మంచిది. సెటిల్మెంట్లు ఏముంది అందులో చేయొచ్చు. ఒక 10 పంచాయతీలు చేస్తే 10 మందితో నీ వ్యతిరేకత ఏర్పడుతుంది తప్ప నీకు మంచితనం జరగదు. ఇద్దరికి న్యాయం చేయాలనుకుంటాం, ఇద్దరికి న్యాయమే చేస్తావు, కానీ ఒకళ్ళకు వ్యతిరేకం అయినట్టు అవుతుంది అన్నట్టు. కరెక్టే. మరి మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు రాలేదు. ఆటో నడుపుకొని జీవం ఎలా, కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నారు? ఒక ఆటో సరిపోదు కదా దాని మీద? దాని మీద నేను నడుపుతాను సార్. కావాలంటే మీరు అది కూడా సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకుని నడిపిస్తున్నాం. అంటే బయటకు వచ్చిన తర్వాత దగ్గర నుండి ఆటో నడుపుతున్నారా? అక్కడ ల్యాండ్ చేసిన సార్, ఇది ఒక తట పరంపోగు ఉంటే దున్నుకొని చేసిన, వ్యవసాయం చేసిన. అయితే దాని పక్క పొంటి మా దొరది ఉంది భూమి. అయితే ఇది నాది అని చెప్పి అమ్ముకున్నాడు ఆయన. ఇప్పుడు నాకు పట్టా ఉన్నది, అది రైతు బంధు వస్తుంది.
మోదీ పైసలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి. ఎవరు మీకు? నాకు కానీ ల్యాండ్ లేదు. కొంతకాలం చెన్నై కూడా వెళ్ళారు కదా మీరు? చెన్నైలో పనిచేసినాను. ఎందుకు? మెట్రో రైల్ ప్రాజెక్ట్లో అపోన్స్ కంపెనీలో పనిచేసినాను. ఇదే పని చేయడానికి పోయినా సార్. సాధారణంగా మాజీ నక్సలైట్లు కొంతమంది ఇద్దరు రకాలు వాడుకుంటారు. కొంతమంది పోలీసులు మీకు వాడుకుంటారు సమాచారం కోసం. రెండోది నయీం లాంటి వ్యక్తులు వాడుకుంటారు. వీళ్ళిద్దరూ మీకు ఎప్పుడైనా దగ్గరికి అయ్యారా? లేదు, నేను ఎప్పుడు కానీ పోలీసు వాళ్ళకి దగ్గర లేను. నయీము నేను అడిగిన, అక్కడ అడిగితే ఏమన్నారంటే నువ్వు పోలీసు వాళ్ళకి దగ్గర ఉండవట కదా నాయ అన్నారు. ఎవరు? ఈ ప్లాట్ గురించి దాని గురించి కొందరికి హోమ్ గార్డ్ ఇచ్చిర్రు, ప్లాట్ ఇచ్చిర్రు, ల్యాండ్ ఇచ్చి అవన్నీ ఉంటాయి కదా. ఇస్తా అడిగితే నువ్వు మా పోలీసు వాళ్ళకి దగ్గర ఉండవట కదా నాయ అని ఉంటారు. దగ్గరుంటే భూమి ఇది అంటే దగ్గర ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు అన్నట్టు లెక్క. కానీ నయీం లాంటి వాళ్ళ వ్యక్తులు ఎప్పుడు ఎదురుపడ్డారు మీకు? జైల్లో ఉన్నప్పుడు చూసిన సార్. ఎక్కడ జైల్లో కూడా ఉన్నారు మీరు? నేను లేను, ఈ మా వాళ్ళు ఉండ్రి అలా జైల్లో. ఏ జైలు? ముసిరాబాద్లో. అప్పుడు చూసిన నేను. ఏమంటాడు? పటేల్ సుధాకర్ రెడ్డి ఆయన వాళ్ళు ఉండ్రి వీళ్ళందరూ మా వాళ్ళు. అంటే పటేల్ సుధాకర్ రెడ్డి అన్న జైల్లో ఉన్నప్పుడు మీరు వచ్చారా ములాఖత్కా? ఎందుకు? అంటే ఆయన కోసం కాదు, మా వాళ్ళు ఉంటారు అక్కడ, మా బామ్మర్ది గిట్ట ఉన్నారు. సుధాకర్ రెడ్డి అంతా మీ అనుబంధం ఏంటి? నాకు ఆయన తెలియదు. అప్పటికి మీరు ములాఖత్ వచ్చిందంటే ఆయన కూడా వచ్చి చేసి. అప్పుడు లోపల ఉన్నారా బయట పార్టీ గురించి అడగలేదు ఆయన? ఇక మనోడు వచ్చిండు అని చెప్పిరన్నట్టు అంతే. అందుకని ఆయన కూడా వచ్చిన చూద్దామని. అట్లా నయ్యం వాడి మాట్లాడారు మీతో? నయమేం మాట్లాడలేదు, ఎట్లా కూర్చున్నారు, అందరు కూర్చున్నారు. ఎట్లా అయిండు ఇక మా ఊరోళ్ళు ఉన్నారు సార్. అప్పుడు కొంతమంది మిలిటెంట్స్ వాళ్ళు ఇల్లు కేసులు పడ్డాయి. ములాఖాత్ వచ్చింది. ఇప్పుడు కొంత ఏమీ పని చేయనటువంటి వాళ్ళకి కూడా ప్లాట్స్ ఇచ్చిర్రు, చేసిన వాళ్ళకి లేవు. నేను అందుకనే మనం చేసి కూడా బాయిల కప్పలాగా ఎందుకు ఉండాలి అనే దాంతో ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చిన నేను. అన్న చెప్పండి, ఇప్పుడు ఆ గ్రామాలకు ఉన్న పరిస్థితి ప్రకారం వెళ్ళారు, అక్కడ నచ్చకొచ్చారా, ఏదో రకంగా బయటకు వచ్చారు, ఇప్పుడు మీకు ఆటో నడుపుకొని బతుకుతున్నారు, మీకేం కావాలి? మాకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది సార్. ల్యాండ్ కానీ ప్లాట్ కానీ ఇవన్నీ జీవో కాపీలు ఉన్నాయి, లీటర్లు కూడా ఇచ్చిర్రు. ఆ లీటర్ల వరకే మిగిలిపోయింది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న మాకు ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సరే అన్న, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 పిల్లలు, 2 కూతుళ్ళే. ఒకళ్ళు పీజీ చేసిర్రు, ఒకళ్ళు డిగ్రీ చేస్తారు. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. మరి మీకు మీ సాఫ్ట్వేర్ పార్టీ నుంచా బయటకు వచ్చాక ఏంటి పెళ్ళి? బయటకు వచ్చినాకనే. పార్టీలో ఎవరు పరిచయం లేదా? లేదు సార్. అప్పుడు చేసుకోమన్నారు కానీ నేను చేసుకోలేదు. అంటే ప్రభుత్వం ఆదుకోవాలి మీకు ఏదో రకంగా, ఆర్థికంగా కానీ భూమి కానీ. గ్రామాల పరిస్థితి ప్రభావంతో అప్పట్లో వెళ్ళాను, కొన్ని కార్యక్రమం పార్టీ ఆదేశాల మేరకు చేశాము, అదేవిధంగా పార్టీకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం కూడా మంచి కార్యక్రమాలు చేశానంటున్నారు లక్ష్మయ్య. ఆయన చెప్తున్నట్లుగా కొన్ని పరిస్థితుల ప్రభావంతో బయటకు వచ్చాను, కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పటికైనా కొన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనం ఆదుకోవాలి, భూమి కానీ లేదా కనీసం ఆర్థికంగా ఆదుకుంటే పిల్లలతో నేను బతకడానికి ముందుకు వెళ్తానంటూ మలయాళ లక్ష్మయ్య కోరుతున్నారు. ఇది ఈ వారం మలయాళ లక్ష్మయ్య అలియాస్ దేవాన్ని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అప్పట్లో సంఘటనలు, అప్పట్లో జరిగిన అన్నీ కూడా నెక్స్ట్ భావితరానికి తెలియడానికి చేస్తున్న కార్యక్రమం తప్ప ఎవరిని ప్రోత్సహించి పార్టీలో వెళ్ళమని కానీ, లేదు పార్టీని కించపరిచే విధంగా, పార్టీ యొక్క రహస్యాలు చెప్పే విధంగా పార్టీని నష్టపరచాలని కానీ ఈ ఎవ్వరికి ఉద్దేశం కాదు. ఇది కేవలం గత చరిత్రని భావితరాలు చెప్పాలని చేసే కార్యక్రమం మాత్రమే కానీ అందరూ భావించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న, నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు